నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. త్వరగా భోంచేద్దు గాని. ఏంటండి అయ్యగారికి మీరేం చెప్పచ్చు, 2 బస్సులు కొనమనే. ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా, భోంచేయి. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అండి, ఏంట్రా అసలు ఈ ప్రపంచకల్లా మన ఎగస్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళలా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి గేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెత్తడు, లోతు అడుగు మీద జారెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం నేను చెప్పిన ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్లు అడగాలి. కళ అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? అబే లేదు, దాటొచ్చా. అమ్మాయి గారు చూసుకోలేదండి, అది తోసిందండి. అది కాదండి, భుజాలు పెట్టి తోసేసింది. అది కాదమ్మాయి గారు, నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి, నేను చూసుకోలేదండి. ఆ మూటలు లాక్కొస్తున్నానండి, అది ఏడు చేసిందో తెలియదండి. కాదండి, అటు నుంచి వస్తున్నానండి, చూడలేదా? అది కాదు అమ్మాయి గారు, వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు, నీకెందుకురా? అవునండి అమ్మాయి గారు, బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి? బస్సులో వెళ్తే జనం ఏంటో వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి, అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి. ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగపగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లా కొట్టేస్తుందండి. తేలు కుడితే ఇట్లాంటి జోకులు మన దగ్గర చాలా ఉన్నాయండి. నవ్వించాలు ముందర టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్, వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యగారు, బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు, ఎక్కడ కూర్చోండి, గాలితో వెళ్తే. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్, ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി പേര് പിതയാപ്പം
టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడు అలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து ஹாரன் கொட்டியாச்சு. அப்பலிருந்து ஹாரன் என்ன பயம் போலே. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. పద పద. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్. రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంత పక్కం. ఏమిటే దోషేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇది మా ఓనర్ సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత తర్వాత ఇద్దాంలే. 2 అడుగులు గోతులాట పెద్ద అదర్దులే. రోజు ఈ టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా. कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, टिकट 10 रुपए, टिकट 10 रुपए. ఏంటి ఇది? ఊదే టికెట్. ఊద టికెట్టా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, అని ఊదుకో. కుదురు చిరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 రోజుల్లో చిరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 రోజుల్లో చిరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చిరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వీర్లేదు. కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటంటే నేను కలిసికొస్తారా? అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్ హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయటపడేస్తా. ఇగో టికెట్ ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా. ఎక్కడుందో తీసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు క్షమించండి, నేను కావాలి పడలేదండి. అది తోసేస్తే మీద పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను భలే గాని పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు. బాబు టప్ప మందే టైరు పంచర్ అయ్యింది. తుళ్ళి పడ్డావా తూలి పడ్డావా? ఇదిగో డాక్టరమ్మా, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగురం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది. బస్ త్వరగా పోనండి అయ్యా. వెళ్ళలేదే, ముగ్గురుతోనే వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కలుపుతూ ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. దిగా కండిషన్ సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి రా. జాగ్రత్తగో. ఇగో మీరు కంగారు లేదు, నువ్వు నెమ్మదిగా రండి. ఇగో నువ్వు చాచారా నువ్వు. నెమ్మది ఎక్కమ్మా. ఇగో అడవులు వస్తే బాగుంటుందేమో. నేను వస్తాను. మీరు రండి, మీరు ఎక్కండి. రేణు 10 నీరా లాగిచ్చా. ఏం కాదు కదండి, అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతున్నాడు కదా. ఏడతను ఎక్కడున్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? అదే లోపల బిడ్డ అడ్డంగా. అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళాం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరిని తీసుకొచ్చాం. సారీ కాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు, మనలో మనకేటి. మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల బానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లాడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సలవైన సెయ్యి,
ఏటి ముందారు తుడిపోనారు పైకి ఎన్న గలాట నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు పేపర్రంట్రా ఒక గుర్రం ఒక పిల్లి ఒక సింహం ఒక నక్క ఒక కుందేలు ఒక తాబేలు ఒక చిట్టెలుక ఒక సుంచి ఒక జింక ఒక ఒంటి ఒక సిరసపోలి చిరుతుప్పులే ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా రాధరా రాని నేను చూసుకుంటాను వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ఆ ముసలి దేహంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులేస్తున్నారు సింధులు. బొట్టు మీద బొక్కడిపోగలదు జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయట్రా. ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే డాడాడికి నారని చేస్తుంటే కనిపిస్తున్నారు. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. నాకు నాకు సత్యంగా రాస్తారు. వెళతావా? నన్ను వెళ్ళమంటావా? వెళ్ళరా? వెళ్ళి ఫైట్ చెయ్యి. పోరా, దున్నపోతా. హలో, ఏంట్రా యాదో పనులన్నీ? బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా. వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో. పో. వాడిని ఎందుకు తెలిసావురా? వాడు నా బస్సు తగలబెట్టడానికి వస్తాడా? ఆ పెట్రోల్తో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్లాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు.
ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందే లైఫ్ తో వదిలేసాం. అందుకని వాడు నా పుస్తకాలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అరే, అర్థం చేసుకున్నట్టే చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసుపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. ఆ పెద్ద పుడింగని, అందుకని దేవుడు వాడిని మనగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష, నువ్వు వచ్చి పోంచేయి. అదన్నమ్మ గారు. ఏంటమ్మా గారు, ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని తర్వాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మనం వెళ్ళి మాట్లాడి మీద పట్టామండి. అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? కమాన్ కమాన్. యాంటీబయాటిక్స్ యాసిడా? 7 చింతపండు పిసికి పసుపు వేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంత యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది. మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడీడు? ఏడి? తెచ్చుకుంటారంటే వినాను, చెప్తే వినాలరా నువ్వు. చెప్ప పెట్టుకుని వచ్చేసేమిటి? ఇప్పుడు ఏం చేస్తావరా? ఏ లాడ్జీ తీసుకెళ్తాం? శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జీ అయితే రైట్ దొరుకుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇదంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ న పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరికి తెలుసు? నేను పిలుస్తానుంటు. తేలింది పిండే. బైరోడా గణేశా, గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తిన ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోర్మయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే, పర్లేదు కదా, ఏమైపోడు కదా. చచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? వెనకగానే ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే అట్ట యాక్టింగ్ ఇచ్చా. నోరు పిసిరి కొట్టాడా మన బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కల్లో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్, వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్ అంటే బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లు తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా, గోపురం కట్టించినావా? ఏమండు, వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఈస్కి దాగి వాళ్ళ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి, మందు పార్టీ. మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బతకాలి. ఇదండి
ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్టగట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేరమని ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. రాళ్లతో ముళ్ళతో నేస్తమే నాదిరా, నొక్కినా తొక్కినా నొప్పిగా లేదురా, బరునే పరుగా మోసేటి ఈ బతుకు నేర్పింది ఒక్కటే, ఊపిరుండే వరకు ఉసూరు మనక ఎప్పుడు నవ్వుతూ బతకాలిరా. ఎలా బతకాలి? ఎప్పుడు నవ్వుతూ బతకాలిరా. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి, కన్నారా నిదరోదా ఖర్చేమి కాదు కంటి పాపకి. ఓయ్! అరె నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి, కన్నారా నిదరోదా ఖర్చేమి కాదు కంటి పాపకి. నా సంగీతం గాలి పాట, నా సావాసం పూల తోట, నాకే సొంతం లోకమంతా, నాకే మాత్రం లేదు చింత. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి, కన్నారా నిదరోదాం ఖర్చేవి కాదు కంటి పాపకి.